వెల్కమ్ టు కారుణ్య సమూహం. మరి మన ప్రతిరోజు ధ్యాన స్వాధ్యాయంలో భాగంగా మరి కోనేరు వరలక్ష్మి మేడము అందించినటువంటి మేడం గారి యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మరి దేవ రహస్యాలు మనము తెలుసుకుంటున్నాము. ఈరోజు మరి ఆ, రెండవ ఆ, రోజులోకి మనం ఎంటర్ అయ్యాం మై డియర్ ఫ్రెండ్స్. మరి నిన్నటి రోజున ఆ, మేడం మనకి ఆ, హిమాలయాలు ఆ, దగ్గరికి మేడం ఆస్ట్రల్ ట్రావెల్ ఎలా చేశారు, అలాగే మరి ఆ, తపోలోకము, సత్యలోకము, కృష్ణుడితో మరి ఎలాగ కన్వర్సేషన్ జరిగింది, మరి యక్షకిన్నెరుల లోకం ఎలా వెళ్ళారు, అవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. మరి దాని కంటిన్యూషను ఇంకా ఎన్ని ఎన్ని అద్భుతమైనటువంటి ఆస్ట్రల్ ట్రావెల్స్ ఉన్నాయనేది మనం ఈరోజు ఇంకా చూద్దాం. మేడము అంటున్నారనమాట. ఆ, మరి ఆ, మేడం గారికి మరి చిన్నప్పటి నుంచి కూడా భూమి అంటే ఏమిటి, భూమి కింద ఇంకా ఏముంది, ఆ, మరి బొగ్గు, అగ్నిపర్వతాలు ఉంటాయా, నదులు ఉంటాయి, ఇంకేముంటాయి ఆ, అని మేడంకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రశ్నలు ఉండేవట. మరి ఆ, మరి మేడం అడిగినా కూడా మేడం కరెక్ట్గా మరి తెలిసేది కాదనమాట. అంత కరెక్ట్గా మేడంకి ఆ, వాళ్ళు ఎవరైనా అడిగినా కూడా ఇచ్చిన సమాధానాలతో అంతగా సంతృప్తి పడలేకపోయేవారట. మరి మరి ఇంకా గట్టిగా అడిగితేనేమో ఇక వాళ్ళు ఆ, ఆ, కొంచెం చిన్నపిల్లలు అడిగితే అంటారు కదా, ఇంకా ఇంకా తిట్టడం అలా కూడా చేసేవారట. అయితే ఎప్పుడైతే మేడంకి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇక పత్రి చేశారు మరి ఆయన. మరి పత్రిజీ మరి అన్ని చోట్లకి తీసుకువెళ్ళడము, పైనుంచి మరి లోకాలన్నిటిలోకి వెళ్ళడము, మరి ఇంతకు ముందే మరి చక్కగా ఎన్నో ఆస్ట్రల్ ట్రావెల్స్ చేశారు కదా, అలాగే భూమి లోపలికి కూడా పత్రి సార్ తీసుకువెళ్ళారట. మరి ఆ కింద ఏమున్నదంటేనంటే మేడం చెప్తున్నారు, కింద భూమి కింద పాతాళ లోకం ఉంది, అక్కడ బలి చక్రవర్తి ఉన్నారు. ఆయన ఒక అద్భుతమైనటువంటి మాస్టరు. ఆయన దగ్గర ఎంతో దయాగుణం ఆ, ఉంది. ఆయన ఒక్కడే పాతాళ లోకాన్ని అంతటినీ కూడా ఆయనే అక్కడ కాపలా ఆ, కాస్తున్నారు. నిగూఢమైనటువంటి రహస్యాలన్నీ కూడా అక్కడే ఉన్నాయని మేడం చెప్తున్నారు. ఆ, మరి వామనుడు బలి చక్రవర్తిని అక్కడికి పంపించింది. మరి నేను దాన్ని చూడాలి అంటే ఈ జ్ఞానం ఎప్పటిది, ఏనాడో నా గతం నుంచి ఉన్నది కాబట్టి 6 సంవత్సరాల వయసు నుంచి ఈ కింద ఏముంది అని నేను మరి చిన్నప్పటి నుంచి ఆ నేను చిన్నప్పుడు మరి మేడం గారికి కింద ఏముంది అని అడుగుతూ ఉండాలని అనిపించేది. ఎందుకు అంటే అది ఈ జన్మది కాదు, మేడంకి గత జన్మల సంస్కారం ఉంది కాబట్టి ఈ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. మరి చివరికి మరి పత్రిజీ మరి తీసుకువెళ్ళినప్పుడు మరి సూక్ష్మ శరీరంతో వెళ్ళినప్పుడు ఇక అక్కడికి వెళ్ళాక సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలేయమన్నారట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సూక్ష్మ శరీరము ఆ, మరి కూడా వదిలేసిన తర్వాత అక్కడ ఒక మాయా రూపం తీసుకున్నారట. అంటే చూడండి, అంటే కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలంటే ఈ సూక్ష్మ రూపం కూడా వదిలేయాలి అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడము మాయా రూపం అని అదొక రూపం తీసుకున్నారట. అది ఏంటి అంటే కనపడదట, ఆ రూపము మాయా రూపంలో ఎవరికి కనపడరట. ఆ ఆ, అది కొంత కొంతసేపటి తర్వాత అది కూడా వదిలేయమన్నారట. అది కూడా వదిలేసిన తర్వాత ఇక మేడము అక్కడ ఎలా అయిపోయారంటేనట, అణువులుగా పరమాణువులుగా అలాగా అలాగా మారిపోయారట. అలాగా మేడము ఆవిడ అలాగా పరమాణులుగా అణువులుగా అలా చూసుకున్నారనమాట. మరి ఇంకా మెరుపులు మెరుపులుగా అణువులు పరమాణువులుగా సంచరించుకుంటూ ఉన్నాయి. అసలు నేను అనేది లేదు. అలా కిందకు వెళ్ళిపోయినప్పుడు కొన్ని హింసాత్మకమైనటువంటి లోకాలు కూడా ఎన్ని ఉన్నాయో, మనుషులు ఎన్ని బాధలు పడుతున్నారో అక్కడ, స్త్రీలు కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. అవన్నీ చూసి నేను ఎంతో విలవిలలాడిపోయాను అని చెప్తున్నారు. ఏమిటి ఈ లోకాలు, స్త్రీని ఇంత బాధ పెట్టేటువంటి లోకాలు ఉన్నాయా,
అని బాధపడ్డారట. ఆ అణువులు, పరమాణువులు అన్నీ కూడుకుని అవన్నీ చూసిన తర్వాత మళ్ళా ఆ మేడం ఎలాగైతే ఒక్కొక్క శరీరాన్ని వదిలేశారో అలాగా ఆ మాయా శరీరం నుంచి మళ్ళా సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీరం నుంచి మళ్ళా భౌతిక శరీరంలోకి అలాగా మేడము వచ్చేసారనమాట. అంటే మేడం అలాగా పాతాళ లోకంలో అవన్నీ చూడాలి అంటే నేను ఇలాగ మార్చుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. అలాగే తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ అవన్నీ కూడా తీసుకుని రావడం జరిగింది అని చెప్తున్నారు. ఒక్కసారి అయితే నీటి ప్రపంచంలోకి వెళ్ళారట. ఒక మహోన్నతమైన భవనం కింద నుంచి వెళ్ళారు. దాని కింద మరి నీటి ప్రపంచము దాని లోపలికి వెళ్తే అక్కడట దుంగలు, చెట్లు అన్ని పడిపోయి ఉన్నాయట. విపరీతమైన వేగంతో నీళ్ళేమో వెళ్ళిపోతూ ఉన్నాయట. అంతలో ఒక దుంగ వచ్చి మేడం మీద పడిందట. లేవలేవేమో, ఇంకా ఇంత పెద్ద దుంగ నా మీద పడిపోయింది, బాబోయ్ నేను ఇంకా లేవలేను అని అనుకున్నారట. అవి అన్నీ నా మీద పడేసరికి అందులో నుంచి కిందకి ఈదుకుంటూ లోపలికి వెళ్ళారట. ఆ నీళ్ళ ప్రపంచంలో లోని వాళ్ళు అన్ని పనులు చేసుకుంటున్నారు చూడండి. నీళ్ళ ప్రపంచంలో కూడా ఉన్నారట. వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారట. వాళ్ళకి జీవశక్తి లేదు. మగవాళ్ళు ముఖాలు అసలైతే ఏ భావము లేకుండా ఎలా ఉన్నారంటేనట, చెక్క ఆ ముఖాలలాగా ఉన్నాయట. ఒక జడా పదార్థంలో ఉన్నారట. నీళ్ళలో కలిసి ఆ ఒక శరీరము తయారు చేస్తే ఎలా ఉంటుందో అలాగ ఉన్నారట. మాకు జీవశక్తి లేదు, మాకు ఆనందం పొందడానికి లేదు, మాకు లోపల ఆ కోరిక ఉంది కానీ మాకు ఆ ఇక్కడ ఆ మార్గం ఏమీ లేదు అని వారు దుఃఖంతో అభ్యర్థించారు. చూడండి, మేడము ఒకనొక నీటి లోకంలోకి వెళ్ళారు. అక్కడ ఆ నీటితో చేస్తే ఎలాగ ఉంటారో మనుషులు, అలాంటి మనుషులు ఉన్నారట. కానీ వాళ్ళకి ఏంటంటే అందులో జీవశక్తి లేదు అని వాళ్ళు చెప్తున్నారు అనమాట. మేము భూమి మీదకే రావాలి, ఇది జీవశక్తి పొందాలి అంటే అని చెప్తుందన్నమాట. ఉపరితలానికి వచ్చి మీరందరూ పొందుతున్న సుఖము, ఆనందము మరి మేము కూడా పొంది జీవశక్తిని తీసుకోవాలి అని వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఆ కింద ఉన్న వాళ్ళు ఈ భూమి మీదకి రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. ఎందుకని? జీవశక్తి కోసం. ఇంకా ఎందుకంటే మా లోకంలో ఆ జీవశక్తి అనేది లేదు అని చెప్తున్నారు. ఇంకా మరి మేము గనక రావాలి అంటే ఎన్నో నియమాలు ఉన్నాయి, మాకు ఎన్ని రకాల అడ్డంకులు ఉన్నాయో ఆ, అని వాళ్ళు చెప్పారట. వాటిని దాటి మేము భూమి ఉపరితలం మీదకు రాలేము అని చెప్పారు. అప్పుడు మైత్రేయ బుద్ధుడి యొక్క అనుమతి పొంది మీరు రావచ్చు అని అన్నారట. వెంటనే వాళ్ళకి అనుమతి వచ్చింది. ఆ కిందకు నేను ఊరికే వెళ్ళలేదని తెలిసింది. అక్కడ చూసి రావడానికి నేను వెళ్ళలేదు, వాళ్ళని ఉపరితలానికి తీసుకురావాలి అని. మేడము అంటే వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకునేసరికి ఈ మేడం ఏం చేశారంటే కనుక బుద్ధుడిని తలుచుకుని వాళ్ళకి ఉపరితలం అంటే పైకి రావడానికి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వమని కోరుకోగానే వాళ్ళకి అది వచ్చేసింది అనమాట. అప్పుడు మేడంకి అర్థమైంది, నేను జస్ట్ అలా వెళ్ళి చూసి రావడానికి కాదు, నాకు ఈ సూక్ష్మలోక ప్రయాణాలు ఇవన్నీ కూడా నేను అక్కడ చేయవలసింది ఉంది కాబట్టి నాకు ఇవన్నీ జరుగుతున్నాయి అని మేడం గారికి అప్పుడు అర్థమయ్యింది అనమాట. మరి ఈ జ్ఞానమంతా వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళల్లో చాలా మంది అద్భుతంగా ఎదగాలని ఎంతో కోరికతో ఉన్నారు. కానీ ఎదగడానికి అవకాశం లేకుండా పోయింది. వీళ్ళు పైకి ఎలా వస్తారు అని అడిగాను. వాళ్ళు అణువులుగా మారి నీ శరీరంలోకి వస్తారు. అలా నీ సూక్ష్మ శరీరం ద్వారా వాళ్ళకు బయటికి తీసుకురాని, అంటే వాళ్ళు ఎలాగ బయటికి రావాలి అనేది కూడా చెప్తున్నాను అనమాట. అలాగా వాళ్ళు ఎలాగొచ్చారట, వాళ్ళు అణువుల కింద మారిపోయి మేడం యొక్క సూక్ష్మ శరీరంలోకి వచ్చేసి మేడం పైకి వచ్చినప్పుడు వాళ్ళు బయటకు వచ్చేసారనమాట. అలాగా వచ్చారట. అలా చెయ్యాలని పత్రిజీ చెప్పారట. ఆ, బయటకు వచ్చిన తర్వాత అసలు వాళ్ళ యొక్క ఆనందం చూస్తే కడుపున పుట్టిన బిడ్డలు ఎంత ఆనందంగా ఉంటే ఒక తల్లికి ఎంత సంతోషిస్తుందామో, ఒక తల్లి ఒక బిడ్డ పుట్టినప్పుడు తల్లి ఎంత సంతోషిస్తుందో అంతకు 1000 రెట్లుగా నేను వాళ్ళని ఆ లోకం నుంచి ఇక్కడికి తీసుకొచ్చినందుకు ఆ మేడము అంత హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మరి అంటే తల్లి అంటే అదేనేమో అనిపించింది అనమాట మేడంకి. కేవలము కడుపున పుట్టిన పిల్లలకి జన్మనిస్తేనే కాదు అమ్మ, మాత ఇలా కూడా ఆనందాన్ని పొందొచ్చు అని మేడం పొందారనమాట. మరి 2004లో అట పత్రిజీ నన్ను మీరు మాత అవ్వక
కూడదా అన్నారు. అప్పుడు అర్థం కాలేదట. అంటే పత్రిజీకి ముందే తెలుసు కాబట్టి మీరు మాత అవ్వకూడదా అని అంటే అప్పుడు అర్థం లేదట. ఇప్పుడు అర్థమైందట మేడంకి. ఆ! ఎంత ఆనందం పొందానో. మరి అవి అందరిలోకి వెళ్ళిపోయి వారు పొందేంటి అనుభూతి, అనుభవం, ఆనందం. మరి వాళ్ళు ఇక్కడికొచ్చిన తర్వాత జీవశక్తిని తీసుకున్న తర్వాత వాళ్ళు ఇలా అన్నారట. మా దగ్గర వేరే శక్తి ఉంది. మీ దగ్గర ఒక రకమైన శక్తి ఉంది. భూమి పైన ఉన్న ఈ శక్తిని మేము తీసుకువెళ్తున్నాము. మా శక్తిని, మా యొక్క అవగాహన శక్తి పెరగడానికి ఉపయోగపడే శక్తిని మేము మీకు ఇచ్చి వెళ్తున్నాం అని చెప్పి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయారట. అంటే వాళ్ళు రావడం అంటే చూడండి అందుకనే గురువులందరూ చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర వాళ్ళకంటూ ఒక శక్తి, వాళ్ళకంటూ ఒక స్థితి అనేది ఉంటుంది. మరి ఒకళ్ళకొకళ్ళం పంచుకోవాలి. అలాగా వాళ్ళు ఆ నీళ్ళ లోకం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు చెప్పారనమాట. మీరు ఇక్కడికొచ్చినందుకు మేము చక్కగా ఈ జీవశక్తిని తీసుకొని, ఈ శక్తిని తీసుకొని మళ్ళా మేము మా లోకాలకి వెళ్తున్నాము. అలాగే మా దగ్గర ఉన్న శక్తి మీ దగ్గర లేదు. అది ఆ యొక్క శక్తిని మీకు ఆ యొక్క అవగాహనని మీకు ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారట. చూసారా? మేడం మరి మేడంకి కూడా ఆ విధంగా శక్తులంటే ఊరికనే రావు మై డియర్ ఫ్రెండ్స్. ఇలాగా యాస్ట్రల్ ప్రయాణం చేసినప్పుడు, ఇలాగా ఒకళ్ళకి సహాయం చేసుకున్నప్పుడు, ఇలాగే వస్తూ ఉంటాయని ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత పిరమిడ్‌లో కూర్చొని చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేశారట మేడం అయితే. చాలా చేశారట. గిజా పిరమిడ్ ఎందుకు కట్టారు? మరి పెద్ద పెద్ద అడవుల్లో లలో పిరమిడ్‌లు ఎందుకు అసలు కట్టారు? మరి పురాతన వస్తు శాఖ వారు తవ్వుతున్నప్పుడు పెద్ద పెద్ద పిరమిడ్‌లు బయటకు వస్తున్నాయి. అసలు అవన్నీ ఎందుకు కట్టారు? భూమి లోపల పిరమిడ్‌లు ఉన్నాయి. సముద్రంలో పిరమిడ్‌లు ఉన్నాయి. మరి భూమి మీద ఉన్నాయి. మరి ఏ యొక్క ఆవశ్యకత కోసము ఈ పిరమిడ్‌లన్నీ కట్టారు? అసలు ఏదో ఒక ప్రయోజనం లేనిదే ఈ పని చెయ్యరు కదా! మరి పిరమిడ్‌లనేది మనకున్నటువంటి అవగాహన అప్పటి వరకు ఏంటి అంటే, కేవలము శవాల కోసం అయితే అంత మరి గిజా పిరమిడ్ అంటే శవాల కోసమని ఒక ఉంది గదా! మరి కేవలము శవాల కోసమే మరి ఇంత పిరమిడ్‌లు కట్టరు కదా! దానిలో ఏదో ఒక రహస్యం ఉంది. ఎన్నో రకాలైన భవనాలు వచ్చాయి, నాగరికతలొచ్చాయి. అవన్నీ కూలిపోయాయి. మరి ఆ పిరమిడ్ లోపల ఉండే రహస్యం ఏమిటి? ఎందుకు కట్టారు? ఇవన్నీ గూడా మేడము ఇక ధ్యానంలో కూర్చున్నారనమాట. మరి కేవలము, కేవలము ఆరోగ్యం కోసమా? ఇంత కష్టపడి అసలు పిరమిడ్‌లు కట్టింది ఆరోగ్యం కోసమా అని. అని ఇంకా పిరమిడ్లు అంటే గనక మరి ఆత్మజ్ఞానం కోసము, ఆత్మ ఎదుగుదల కోసము, విశ్వశక్తితో అనుసంధానం అవ్వడం కోసము, జీవశక్తిని పెంపొందించుకోవడం కోసము, ఇవన్నీ మరి ఉన్నాయని మనం తెలుసుకున్నారనమాట. అక్కడ మరి ఇక్కడ మేడము ప్రాణశక్తి వేరు, జీవశక్తి వేరు అని చెప్తున్నారు. నేను ప్రాణమే జీవము అనుకున్నాను. జీవముందా లేదా చూడండి అంటారు. ప్రాణం ఉందో లేదో చూడండి అంటారు. ఆ! ఆహ్, అంటే చూడండి వాళ్ళ మొఖం చూడగానే కళ లేదు, జీవమే లేదు, అసలు జీవ కళ కనబడడం లేదు అంటారు కదా! అలా అంటారు కానీ ప్రాణము లేదు అని అనరు గదా! మొఖంలో అసలు ప్రాణము లేదు అని అనరు కదా! అసలు జీవం అంటే ఏమిటి? జీవం అంటే ఏమిటి? ఆ మొఖంలో వెలుగు, ఆ కళ ఎక్కడి నుంచి వస్తుంది? దీనినే చంద్రకళ అంటారనమాట. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అమావాస్య నుంచి నెమ్మదిగా పెరిగి ఒక 15 రోజులకు పూర్ణ చంద్రుడు అవుతుంది. ఆ కళ ఎక్కడి నుంచి వచ్చింది? హ్మ్. ప్రమిద ఆహ్, శరీరము. ఒత్తి అంటే చెప్తుందనమాట. ప్రమిదేమో మన శరీరం అయితే, ఒత్తి ఏమో మన బుద్ధి అయితే, ఆత్మ అనేది నూనె. అయితే ఈ శరీరం అనే ప్రమిదలో ఆత్మ అనే నూనెతో బుద్ధి అనే ఒత్తిని వెలిగించాలి అని చెప్తుందనమాట. అగ్గి పెట్టి ఒత్తిని బయట వెలిగిస్తాము. ప్రమిదలో దీపము రోజు నూనె పోస్తుంటే అది అఖండ దీపం అవుతుంది.
ఇక్కడ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెట్టామో, ధ్యానం చేస్తున్నామో, ఆ ప్రమిదలో ఏ విధంగా అయితే ఆ ఒత్తి వెలుగుతూ ఉంటుందో, అలాగా మనం ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ అగ్ని, మరి ఆ విశ్వ అగ్ని, విశ్వశక్తి లోపలకు వెళితే జ్ఞానం అనేది ఆవిర్భవిస్తుంది అని చెప్తున్నారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మనే, ఈ యొక్క జ్ఞానం అనే అగ్ని చేత మాత్రమే కర్మలు దహించబడుతున్నాయి అని చెప్తున్నారు. ఈ జ్ఞానం అనే అగ్ని చేత మాత్రమే మన లోపల అన్ని చూసుకోగలుగుతున్నాం. ఆ వెలుతురులో మనల్ని మనమే చూసుకోగలుగుతున్నాము. ఇక్కడ వెలుతురు అంటే జ్ఞానం అని చెప్తున్నారు. మరి ఆ జ్ఞానంతోనే మనం అన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ మేడము ఆ, ఆ, మేడం ఏం చెప్తున్నారంటే ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తుంది అనమాట. ఒక ఒక ప్రమిదలో ఒక ఒత్తి ఏ విధంగా అంటే ఒక శరీరాన్ని ఒక ప్రమిదిగా తీసుకుని అందులో ఉన్నటువంటి ఒత్తి ఏమో బుద్ధితో పోల్చారు, ఆత్మనేమో నూనెతో పోల్చినప్పుడు మరి ఆ ఒత్తిని, ఆ బుద్ధి అనేటువంటి ఒత్తిని వెలిగించినప్పుడు అది ఎలాగైతే వెలుగుతుందో, అలాగే మనము కూడా ప్రతిరోజు ధ్యానం చేస్తే మనకి కూడా ఏంటి అంటే జ్ఞానము, అవగాహన శక్తి అనేది పెరిగి ఆ ఆ మన యొక్క కర్మలన్నీ కూడా దగ్ధమైపోతున్నాయి అని ఆ చెప్తున్నారు అనమాట. అలాగే ఆ ఎప్పుడైతే ఈ ధ్యానం ద్వారా ఆ విశ్వశక్తిని ఇంకా ఇంకా పెంచుకుంటూ ఉంటామో, అప్పుడు ప్రాణశక్తి అనేది ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. అది పెరిగినప్పుడు వచ్చేది ఆ జీవశక్తి. మరి జీవశక్తి చిన్న ప్రమిద దీపం నుంచి అఖండ దీపంగా మారి ఎలా వెలుగుతూ ఉంటుందో, అలాగే మన యొక్క ప్రాణశక్తి పెరిగినప్పుడు మనలో ఉన్న ప్రాణశక్తి జీవశక్తిగా మారి అంత జీవకళ మనకి వస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. మనము ఎన్ని మేకప్పులు వేసుకున్నా, ఎన్ని నగలు పెట్టుకున్నా, పట్టు చీరలు కట్టుకున్నా, ఆ ముఖాలు జీవం లేని ముఖాలే. ధ్యానంతో సింపుల్ గా ఉన్నా కూడా ఆ ముఖాలన్నీ కూడా జీవం ఉన్న ముఖాలే అని చెప్తున్నారు. శరీరంలో ఆ అంటే మేడము ఇక్కడ చెప్తుందన్నమాట. మనకి లోపల శక్తి ఉంది అనుకోండి, అంతే కదా, ఇట్ ఈస్ వెరీ క్లియర్. మనకి చూడండి, ఎప్పుడైనా మనము హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన మొహంలో ఒక చక్కటి వెలుగు కనిపిస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడైనా చికాకులు, అలాగే అనారోగ్యము, ఏదైనా బాధలు ఉన్నప్పుడు మనలో ఆ కళ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మీరు అలాంటప్పుడు ఎన్ని మేకప్లు వేసుకున్నా సరే, ఎన్ని పెయింట్లు వేసుకున్నా సరే, ఆ మొహంలో ఏ మాత్రము కళ రాదు. లోపల ఉండాల్సింది ఏంటి అంటే ఆ జీవశక్తి అని మేడం ఇక్కడ చెప్తుందన్నమాట. ఆ, మరి శ్వాస మీద ధ్యాస, మరి ఎప్పుడైతే అందుకనే శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మన శక్తి పెరిగినప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆ ప్రాణశక్తే ఎలా మారుతుందట, జీవశక్తిగా మారుతుంది అని చెప్తున్నారు. మరి శ్వాస మీద ధ్యాస పిరమిడ్ రహస్యం. ఈ పిరమిడ్ని ఐదో తలం వాళ్ళు అంటే శానిటరీ లోకం అని ఇంకొక లోకం వాళ్ళు ఆ, అంటే ఇద్దరు కట్టారనంట వాళ్ళు. ఎవరు అంటే ఒకళ్ళేమో ఐదో తలం వాళ్ళు, ఇంకొకటేమో శానిటరీ లోకం అని చెప్పేసేసి వీళ్ళిద్దరూ కలిసి గీజా పిరమిడ్ని కట్టారట. ఆ గీజా పిరమిడ్ నిర్మాణం ఏ విధంగా జరిగిందో మరి మేడము పేరవరంలో ఉన్నప్పుడు అవన్నీ చూసారట. మేడము ఆవిడ యొక్క చక్కగా ధ్యానంలో కూర్చున్నప్పుడు అసలు గీజా పిరమిడ్ ఎవరెవరు కట్టారు అని మొత్తం అంతా మేడంకి తెలిసిపోయిందనమాట. అసలు అందులో ఎన్ని రహస్యాలు ఉన్నాయో అని చెప్తున్నారు. అసలు అందులో ఎన్ని నిగూఢమైన రహస్యాలు ఉన్నాయో సందర్భం వచ్చినప్పుడు తప్ప అన్ని బయటికి చెప్పేవి కూడా కాదు, అన్ని రహస్యాలు ఉన్నాయి ఆ గీజా పిరమిడ్ కట్టడంలో అని చెప్తుందన్నమాట. మొట్టమొదటి ధ్యానంలో అట ఆ
ఒక పాత బీరువా కనిపించిందంట. ఆ బీరువా పైన ఒక ఆశీర్వాద భంగిమలో ఉన్నటువంటి వినాయకుడి బొమ్మ కనిపించిందట మేడంకి. ఒక బీరువా, ఒక పాత బీరువా, దాని మీద వినాయకుడి బొమ్మ ఆశీర్వదిస్తున్నట్లుగా కనిపించిందట. ఈ విషయాన్ని ఎన్నో వేల క్లాసులో మేడం చెప్పారట. కానీ వశిష్ఠ గౌతమి పిరమిడ్లో ఒకరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడట మళ్ళా ఆ బీరువా కనిపించిందట. అప్పుడు, సార్ ఈ బీరువా బీరువా సార్ బీరువా బీరువా అంటున్నావు కానీ అసలు ఆ బీరువాలో ఏముందని ఎందుకు చూడలేవు అని ఆ, సార్ అన్నారంట. మేడం, సార్ మేడము, మేడం మీరు బీరువా ఉంది, బీరువా పైన వినాయకుడి విగ్రహం ఉంది ఉంది అంటున్నారు కానీ అసలు ఆ బీరువాలో ఏముంది చూడొచ్చు కదా అని సార్ అన్నారట. అసలు అప్పుడు బీరువా లోపల చూడగానే అట విశ్వం అంతా కూడా ఆ బీరువాలోనే ఉందట. ఇక ఎన్నెన్ని లోకాలో, ఎన్నెన్ని రహస్యాలో, ఎన్నెన్ని వెలిగిపోతున్న సూర్యుళ్ళు, చంద్రులు, నక్షత్రాలు, ఇంకా అనంత విశ్వం అంతా కూడా అందులోనే ఉంది అని చెప్తున్నారు. విశ్వ రహస్యాలన్నీ కూడా బీరువాలోనే ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ బీరువా అంటే ఏమిటి అంటే మన లోపల ఉన్నటువంటి ఒకానొక అర అని చెప్తున్నారు. ఆ లోపలికి నేను చూసినప్పుడు బయటకు వచ్చిందే ద సన్ ఆఫ్ సూర్య అని ఒక రహస్యం అని చెప్తున్నారు. మేడము ఆవిడ చూసినప్పుడు ఒక సన్ ఆఫ్ సూర్య అనేటువంటి ఒక రహస్యాన్ని తెలుసుకున్నారట. ఆ గీజా పిరమిడ్ అసలు ఎందుకు కట్టారు, ఏ నిమిత్తం కట్టారు, ఎవరు సహాయం చేశారు, అది మొత్తం మేడంకి కళ్ళకి కట్టినట్లుగా తెలిసిపోయిందట. మరి ఆ, అయితే నేను అప్పుడే ఆ అనుభవం వచ్చినప్పుడే అప్పుడే నేను అందరికీ చెప్తాను అంటే ఆ, నువ్వు అప్పుడే చెప్పే విషయం కాదు ఇది. ఎందుకంటే చెప్పినా కూడా అర్థం చేసుకునే శక్తి ఇప్పుడు వాళ్ళ దగ్గర లేదు అని ఆ, చెప్పొద్దు అని చెప్పారట. అయినా సరే నేను కొద్దిగా బయటపడదాము అని ట్రై చేశారట. నా శరీరం పడిపోయే పరిస్థితి వచ్చిందట. మేడము అన్ని రహస్యాలు తెలుసుకున్నారు. చెప్తాను అంటేనేమో ఇప్పుడు ఇది టైం కాదు, నువ్వు చెప్పే టైం కాదు అని చెప్పేశారు. సరే అయినా సరే కొంచెం అన్నా ట్రై చేద్దాము, పాపం అందరికీ కొంచెం చెప్దామని ట్రై చేస్తే మేడం యొక్క స్థితి మారిపోయేదట. మరి ఆ, అప్పుడు ఇక మేడంకి అర్థమైంది, అమ్మ ఇప్పుడు నేను చెప్పేది కాదు అని. ఇక మేడం కూడా నాకు నాకు పర్మిషన్ లేకుండా నేను ఇలాంటివి చెప్పకూడదు అని మేడంకి ఇక క్లారిటీ వచ్చేసింది అనమాట. ఇక ప్రాణశక్తి వేరు, జీవశక్తి వేరు ఆ, అని మరి జీవశక్తి మీద నేను ఎన్నెన్నో ప్రయోగాలు చేసుకుంటూ వచ్చారట. నాలో ఉండే అజ్ఞానాన్ని అంతా కూడా నేను తొలగించుకున్నాను. ఈ మనస్సులో ఏవైతే గూడు కట్టుకుని ఉన్నాయో అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారాలు, అహంకారాలు, ఇవన్నీ కూడా ఎలా శుభ్రపడతాయి అనేది ఆధ్యాత్మికంగా శాస్త్రీయంగా పరిశోధన చేశాను నేను అని చెప్తున్నారు. ఎలా అవుతున్నాయి, అసలు ఏమి జరుగుతుంది, శ్వాస మీద ధ్యాస పెడితే ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆవలి ఒడ్డుకి అంటే పైలోకాలకి చేరుకుంటావు అని క్రీస్తు చెప్పినట్లు మరి కొండంత విశ్వాసం ఉంది. ఇంకెక్కడికి చేరుకుంటావు, మహోన్నతమైనటువంటి లోకాలకి చేరుకుంటాము. ఒక్కళ్ళు నలుగురు వెళ్ళిపోతే సరిపోతుందా? ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మహోన్నత లోకాలకి వెళ్ళాలి. ఎవరైతే ఇక్కడ పుట్టి అజ్ఞానంతో ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ధ్యానంతో మహోన్నత లోకాలకు వెళ్ళవలసిందే అని మేడం చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఒక రోజు నా సూక్ష్మ శరీరము అంటే మేడం గారి యొక్క సూక్ష్మ శరీరము మహాసముద్రం లోపలికి వెళ్ళిపోయిందట. లోపలికి వెళ్ళి ఎక్కడ పడ్డానో మేడంకి తెలియలేదట. ఒక్కసారిగా పూల పడిపోయినట్లు అనిపించిందట. ఏమిటి నేను ఇక్కడికి వచ్చి ఇలా పడ్డాను అని అనుకున్నారట. వెంటనే మేడం గారి యొక్క సూక్ష్మ శరీరము నెమ్మదిగా దిగాలి కదా. ఆ కొండరాయి వచ్చి పడ్డట్టు పడేల్మని పడితే అని ఆ, అనుకుని నెమ్మదిగా లేచి కూర్చున్నారట. నేను పడగానే సన్నటి గొంతుతో కొన్ని ఆకారాలు చెల్లాచెదురుగా పరిగెట్టాయట అక్కడ ఇక్కడ మా సముద్రంలో. నన్ను చూసి మనిషి మనిషి అని అక్కడ ఆ చిన్న చిన్న ఆకారాలు అన్నీ కూడా అరిచాయట. అప్పుడు ఒక పెద్దావిడ నెమ్మదిగా నా దగ్గరికి వచ్చి నన్ను బాగా పరిశీలించి చూసి మనకేమీ భయం లేదు, ఈవిడ
పత్రిగారి శిష్యురాలే, అనుచరురాలే, ఆయన అనుమతితోటే ఇక్కడికి వచ్చారు అని ఆ పెద్దావిడ ఈవిడ చూసి చెప్పారట. వాళ్ళంతా అలా చెప్పగానే నెమ్మదిగా మళ్ళా మేడం దగ్గరికి వచ్చారట. పొడుగాటి ముఖంతో, సన్నటి చేతులతో, అరచేయి వ్రేళ్లకు మధ్యలో పొరలతో, పాదాలు కూడా అదే విధంగా ఉన్నాయట. గులాబీ రంగు శరీరాలు, మరి మధ్య పాపిడి తీసి ఎడమ పక్క కుడి పక్క పెద్ద ముడి వేసుకున్నాయట. బంగారు రంగు జుట్టు. వాళ్ళు నన్ను నెమ్మదిగా పరిశీలిస్తూ ఉన్నారు. నేను నెమ్మదిగా లేచి నుంచున్నాను. నేను ఎక్కడికి వచ్చాను అని అడిగాను. మహాలోకానికి వచ్చారు. ఇది మహాలోకం అన్నారట. ఉం? మహాలోకం అని అన్నారట. ఆ ఏముంది ఇక్కడ అని అడిగారట. ఇక్కడ మహాజ్ఞానం ఉంది అని చెప్పారు వాళ్ళు. ఈ మహాజ్ఞానం కోసమే నేను వెతుకుతున్నాను. ఎక్కడ ఉంది, నేను చూడవచ్చా అని మేడం అడిగారట. అనగానే వాళ్ళు రండి అని నన్ను వాళ్ళు తీసుకెళ్లారట. ఆ మహాలోకంలో మేము ఉన్న ప్రదేశం అంతా నీరు లేకుండా పొడి ప్రదేశంలా ఉందట అక్కడ. ఆ అంటే మరి ఈ మేడము ఇదంతా ఈ మహాలోకం ఎక్కడుంది, ఆవిడ ఎక్కడికి వెళ్ళారు, మహాసముద్రంలోకి వెళ్ళారు. కానీ అక్కడ వీళ్ళు వెళ్ళినటువంటి ప్రదేశంలో అక్కడ వాటర్ అనేవి లేవట, పొడిగా ఉందట అక్కడ. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళారట. ఒక జిల్లా అంత గ్రంథం ఉందట. అది కొండంత ఎత్తు ఉందట. ఇంకా మహాజ్ఞానం. ఆశ్చర్యపోయారట మేడం అది చూసి. అది ఒక బంగారు రంగుతో అద్భుతమైనటువంటి శక్తి తరంగాలను వెదజల్లుతూ ఉందట. నేను ముట్టుకోవచ్చా అని అడిగారట. తల ఊపారట వాళ్ళు. ఎంతో ఆతృతతో నా వేళ్లతో ఆ గ్రంథాన్ని స్పర్శించాను. ఆ స్పర్శ అనుభూతికి ఇప్పటికీ మర్చిపోలేను. ఆ శక్తి తరంగాలతో మరిచిపోయాను. దీనిని నేను చదవచ్చా అని అడిగాను. మేము కాపలా ఉన్నదే ఈ గ్రంథాన్ని సంరక్షించడానికి. ఇక్కడికి అసలు ఎవరు రాలేరు, రాకూడదు. మరి నేనెలా వచ్చాను, ఇంత దూరం వచ్చి ఉపయోగం ఏంటి, నాకు ఈ మహాజ్ఞానం మరి ఎవరిస్తారు అని అడిగారట. గణేష్ గణేశని ఇస్తారు అని చెప్పారట. పత్రిగారి అనుచరుల మంటే చాలు మనకి ఎక్కడికైనా సరే ప్రవేశం దొరుకుతుంది అని మేడంకి అప్పుడు అర్థమైందనమాట. అంటే జనరల్గా ఆవిడ వచ్చి పరిశీలించే ఆ లేడీ, ఈవిడి పత్రికారి అనుచరాలు అంటేనే కదా వాళ్ళు స్పర్శించడానికి కూడా అనుమతి ఇచ్చారు. అంటే మేడం చెప్తుందన్నమాట. అంటే వేరే లోకాల్లో కూడా పత్రిజీ గారి యొక్క అనుచరులం అంటే అంత విలువ, అంత గౌరవం ఉంది అని చెప్తున్నాను అనమాట. గణేశన్ అంటే నేను వినాయకుడు అని అనుకున్నా. ఆ మహాజ్ఞానాన్ని ఆయన ఇస్తాడు అనుకున్నా. పత్రిజీతో పాటు కొంతమంది కలిసి రాయవెల్లూరు వెళ్ళాం. చెన్నై జ్యోతి అలాగే మధుసూదన్ రావు గారి ఇంట్లో ఉన్నారట. పత్రిజీ జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. చెప్తూ చెప్తూ సార్ మీరు తమిళ సినిమా చూసారా అని అడిగారట. తమిళం రాదు కదండి, ఎవరు చూడలేదు. ఒక్క సినిమా చూశాను. అదేంటి అంటే కాదలిక్కై నేరమిల్లే అన్న ఆ ఒక్క సినిమా చూశానని చెప్పాను. అప్పుడు పత్రిజీ శివాజీ గణేషన్ గురించి చెప్తూ ఆయన పెద్దగా గట్టిగా అరిచి చెప్పాడు అని చెప్పి, ఎలా అరుస్తారో చెప్పనా, మనకు మళ్ళీ నెమ్మదిగా మాట్లాడరు. ఇక్కడ ప్రేమ అంటే ఏమీ లేదు. ప్రేమ అంటే కరుణ, దయ, త్యాగము. ప్రేమ అనేది కొంత ఉంది. వ్యక్తిగత ప్రేమ బంధంలో ఇరుక్కో ఇరుక్కోబెడుతుందని తమిళ సినిమాల్లో పాట పాడారట. ఇక్కడ చూడండి, ప్రేమ అంటే అసలు ప్రేమ అంటే ఏమిటి అంటే ఇక్కడ ప్రేమ అంటే కరుణ, దయ, త్యాగము అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఆమ్, ప్రేమించడంలో ఏమీ లేదు. అందుకని ధ్య- ధ్యానాజీ గణేశన్ అన్నారు, ప్రేమించడంలో నీకేమీ రాదు, ఆత్మజ్ఞానం అసలే రాదు. అందుకనే అనేక రకాలుగా ప్రయత్నించి జ్ఞానానికి గణేశన్ అయ్యాను అన్నారు. అప్పుడు తెలియలేదు. అప్పుడు నాకు తెలియలేదు. మళ్ళా తిరిగి వచ్చేసాము. ఆ మేడం చెప్తున్నా అనమాట. ఒకరోజు నాకు ధ్యానంలో మళ్ళా పత్రిజీ కనిపించి నాందా ధ్యానాజీ గణేశన్ అన్నారట. అప్పుడు అర్థమైందట. అంటే ఆ యొక్క మహాలోకంలో వాళ్ళు చెప్పినటువంటి గణేశన్ అంటే మేడము వినాయకుడేమో అనుకున్నారు. ఇక్కడ
అది ఎవరో కాదు పత్రిజీ అని అప్పుడు అర్థమైందట మేడంకి. అంటే ప్రతి దానికి అవిఘ్నానికి విఘ్నేశ్వరుణ్ణి మనం ఎలా అయితే పూజిస్తామో ధ్యానానికి నేను నాంది అని ఆయనే చెప్పారు. హైదరాబాద్లో ఒక అంటే ఆ, విఘ్నేశ్వరుడు విఘ్నాలకి ఎలా తొలగిస్తారో ధ్యానాలకి నేను ధ్యానానికే నాంది అని పత్రిజీ చెప్పారట. హైదరాబాదులో ఒకరి ఇంటికి పత్రిజీ వచ్చారు. వెంటనే నేను అక్కడికి వెళ్ళాను. ఆయన దగ్గర కూర్చుని మీ దగ్గర జ్ఞానం తీసుకుంటున్నాను, మీ పాదాలకు నమస్కరించుకోవడం తప్ప అంతకు మించి మీ దగ్గర భౌతికమైన కోరికలు ఏమీ ఆశించలేదు. నాకు ఆ మహాజ్ఞానం కావాలి. చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా పిల్లాడేడి అని తిరిగినట్లు ఒకానొక మహాజ్ఞానిని ఈ యొక్క ధ్యానాజీ గణేశని మిమ్మల్ని ఇక్కడ పెట్టుకుని ఆ మహాలోకాలు ఈ లోకాలు యా లోకాలు తిరుగుతున్నది ఎంత మూర్ఖురాలని. ఆ? ఆ మహాజ్ఞానం ఊరికే వస్తుందన్నారా అనుకున్నారా? ఆధ్యాత్మికత అంటే నిప్పుల మీద నడక ఏమనుకుంటున్నారో అన్నారు. మేడంకి ఆ మహాలోకానికి వెళ్ళిన తర్వాత ఆ గణేషన్ అంటే పత్రిజీ గారు అనేది అర్థమైన తర్వాత పత్రిజీ గారిని కలిసినప్పుడు మేడము ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. నేను జ్ఞానం అంటే అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి పరిగెత్తాను, ఇంట్లో చంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా నెతికినట్లు నేను ఎక్కడెక్కడో నెతికాను అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఆ? ఈ జన్మలోనే తెలుసుకోకపోతే మళ్ళా జన్మలో ఇంతే కదా, అప్పుడు కూడా ఇదేగా, ఈ జన్మలో తెలుసుకుని వెళ్ళిపోతాను, నాకు జ్ఞానం కావాలి అని మేడం అన్నారట. ఆయన అలా చూసి మాట్లాడకుండా కూర్చున్నారట. తరువాత చెప్పారు, మొట్టమొదటి నుంచే నీకిచ్చింది మహాజ్ఞానం. అప్పుడు అర్థమైంది నేను తీసుకున్న సబ్జెక్ట్ ఎంత కఠినమైనదో అని. ఆ, నాకు మహాజ్ఞానం కావాలి అని పత్రిజీని అడిగారట మేడము. అడిగితే పత్రిజీ అన్నారు, నీకు అసలు ఫస్ట్ నీకు మొట్టమొదటి ఇచ్చిందే మరి మహాజ్ఞానం కదా అని అన్నారట. అంతే కదా మరి హాస్టల్ లోకాలు ఇవన్నీ వెళ్ళి తెలుసుకున్నారంటే అది ఎంతటి గొప్ప జ్ఞానం మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు ఆవిడకి మేడంకి అర్థమైందంట, ఆయనే లేకపోతే ఆధ్యాత్మికమైన ఈ పాఠాలని ఎప్పటికీ నేర్చుకునేదాన్ని కాదు. ఇకపోతే సూక్ష్మ శరీరం అంటే మనకు ఏమైతే కోరికలు ఉన్నాయో దానికి ఉన్నాయి, దానికి కూడా ఆకలి ఉంది, దానికి ఆలోచన ఉంది, కోరిక కూడా ఉంది, అది ప్రయాణం చేస్తుంది. జ్ఞానము నింపుకుంటూ ఉంటుంది, సూక్ష్మంగా వెళ్ళి అనేక రకాలైన జ్ఞానాలని తీసుకుని వస్తుంది. మహాకారణ శరీరము కానీ, భౌతిక శరీరం కానీ, కారణ శరీరం కానీ, ఎన్ని శరీరాల జ్ఞానం ఉన్నా అన్నింటికన్నా మహా మహా గొప్పది ఈ సూక్ష్మ శరీరం అని మేడం చెప్తున్నారు. సూక్ష్మ శరీరము తీసుకున్న జ్ఞానం అంతానట అది లోపల నిక్షిప్తం చేసుకుంటుంది అని మేడం చెప్తున్నారు. ఐదో తలంలోకి వెళ్ళడం అంటే ఏమిటి? మనది మూడో లోకం, మనది భూమి అనేది. ఇప్పుడు భూమి ఐదవ లోకంలోకి వెళుతోంది. భూమి కింద 7 లోకాలు, భూమి పైన 7 లోకాలు కలిపి ఒక లోకంగా తయారు చేస్తూ ఉన్నారు పత్రిజీ. కింద అధోలోకాలు ఉండబట్టే కదా భూమి పైన ఉన్నవారికి బాధలు. ఇక అధోలోక వాసులని ఏది ఉండరు. అధోలోక వాసులందరూ భూమి ఉపరితలం మీదకు వచ్చేశారు. చీకటి లోక వాసుల యొక్క పన్నాగంతో, వారి సహాయంతో, అందుకే భూమి మొత్తం అంతా కలుషితమైపోయింది. అలాంటి వారి సంతానంలో భూమి నిండిపోయింది అని చెప్తున్నారు. అంటే కింద ఉన్న 7 లోకాల వాళ్ళందరూ కూడా ఇప్పుడు భూమి మీదకి వచ్చేయడం మూలాన భూమి కూడా ఎంతో కలుషితం అయిపోయింది అని ఆ, మరి అని చెప్తున్నారు అనమాట. ఎన్ని గ్రంథాలు వచ్చినా, ఎన్ని గుళ్ళు ఉన్నా, ఎన్ని ఉపదేశాలు ఉన్నా ఉపయోగం ఉపయోగం లేకుండా అయిపోయింది. మహాపురుషుడు తక్కువైపోయారు. అతలాకుతమైపోయి ఉన్న భూమి సర్వనాశనం అయిపోయింది. అప్పుడు పైలోకవాసుల యొక్క ప్రణాళికతో భూమి మీదకు వచ్చారట పత్రిజీ. ముందు ఈ అధోలోక వాసులు తిరిగి ఆ లోకాలకు వెళ్లకుండా మార్గాలన్నీ కూడా మూసివేశారు. వాటిని సమయ మార్గాలు అంటారు. ఇక దారి లేక ఆ ఉపరితలం మీదే ఉండిపోయారు. కింద 7 లోకాలు, పైన 7 లోకాలు ఒకే లోకంగా అయినప్పుడు వీరంతా పైకి వెళ్ళవలసిందే తప్ప ఇంకొక దారి లేదు. అందుకే పిరమిడ్ మాస్టర్స్ అని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఇంకా కిందకెళ్ళి మళ్ళా ఏమీ తగ్గకుండా అందరూ కూడా మళ్ళా చక్కగా ఎదిగి అందరూ కూడా ఉన్నత లోకాలకి పై లోకాలకే వెళ్ళాలి అని చెప్పేసి అక కింద ఉన్న లోకాలని క్లోజ్ చేసేసారనమాట, మూసేశారట.
అలాగా ఆహ్, మరి ఈ విధంగా అందరూ అంటే కింద ఉన్న లోకాలు రావడం వలన భూమి ఎంతో కలుషితం అయిపోయింది గదా! సో, అందరికీ గూడా మనం ధ్యానం చెప్తే అందరూ గూడా పై లోకాలతో అనుసంధానం చేయవచ్చని చెప్పేసి, ఇక ధ్యానము విపరీతంగా జ్ఞాన ప్రచారం చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. ధ్యానం అనేది ఒక దారి. ఐదో లోకంలోకి వెళ్ళాలి. అంటే మన సూక్ష్మ శరీరాలు ఎలా ఉండాలి? భౌతిక శరీరం ఎలా ఉండాలి? మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? ఉదాహరణకి నేను ఒక లోకంలోకి వెళ్ళినప్పుడు ఒక గ్రహానికి దయూబా ఒకానొక గ్రహము దయూబా గ్రహానికి వెళ్ళారట. అక్కడ రూల్స్ పాటించే కదా మనం వెళ్ళాలి. నాకు తెలియకుండా వెళ్ళాను. ఎవరు మీరు అని అన్నారు. నాకేం చెప్పాలో తెలియక పత్రిజీ ధ్యానం చెప్పమని పంపించారు అని అన్నారట. నిమిషంలో 10,000 మందిని పోగేశారట. వారందరిని చూసి కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టమన్నాను. అది తప్ప ఏదైనా ఏదైనా చేస్తామన్నారు. అదేమిటి ఎందుకు పెట్టరు అని అడిగాను. మీ భూమి మీదకు మళ్ళీ పంచభూతాలు లేవిక్కడ అన్నారు. అప్పుడు గమనించాను. అక్కడ గాలి లేదు. అదొక రకమైనటువంటి ఎనర్జీతో నిండి ఉంది. తెలియకుండా ఆ గ్రహానికి వెళ్ళినందుకు ఏమి చేయాలో తోయలేదు నాకు. అప్పుడు పత్రేజీ సందేశం ద్వారా తెలియచేశారు. ఏమని? నాలుక కొసని అంగిటిలోకి ఆనించి కూర్చోమన్నారు. దీనినే కేచరీ ముద్ర అంటారు. వెంటనే వారు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. పత్రిజీ ఆదుకోపోతే నేనేమయ్యేదాన్ని? అపహాస్యం పాలయ్యేదాన్ని. వెంటనే లేచి నేను బయటికి వెళ్ళాను. దూరంగా కొండ మీద శటగోపురంలాగా ఒక గుడి కనిపించిందట. అది బంగారము, వెండితో కలిపి తయారు చేసినట్లు ఉంది. దాని నిండా అనేక రకాలైనటువంటి విగ్రహాలు ఉన్నాయి. దాన్ని చూడగానే ఆతృతతో అటువైపు పరిగెత్తేశాను. సగం దూరం వెళ్ళగానే వెంటనే నా సూక్ష్మ శరీరము నా శరీరంలోకి వచ్చేసింది. చాలా బాధపడిపోయాను. నేను వెళ్ళింది ఆ గుడి మీద ఉన్న విగ్రహాలని పరిశోధన చేయడానికి. ఇలా వచ్చేసావేంటి అని పత్రిజీని అడిగారట. ఈ భూమి మీద నువ్వు పరిశోధించినవి చెబితేనే అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఇక అవేమి అర్థం నువ్వు చేసుకుంటావు? పైకి వెళ్ళినాక పరిశోధించవచ్చు. ఇప్పుడు ధ్యానం చెప్పుకుందాము చాలు అని అన్నారట పత్రిజీ. ఇప్పుడు ఈ భూమి ఐదో లోకానికి వెళ్ళాలి అంటే మనం ఎలా వెళ్ళాలి? ఈ ప్రణాళిక ఏనాటి నుంచో ఉంది. ఇప్పటికిప్పుడు ఏర్పడింది కాదు. ఐదో లోకం అనేది పురుష అనేది ఫిఫ్త్ డైమెన్షన్ అంటే పురుష శక్తి. ఆ లోకం మొత్తం పురుష శక్తి. భూమిని ఏమంటాయి భూమాత అన్నాము. పురుషుడు అనలేదు కదా ఎవరు. భూదేవి భూమాత అంటే ఇక్కడ ఏమిటి? ఇది స్త్రీ శక్తి అన్నమాట. అది ఐదో తలం అంటే పురుష శక్తి. ఈ రెండింటిని ఎలా కలపాలి? ఏ రకంగా కలుస్తుంది? ఈ భూమి జీవశక్తితో నిండి ఉంది. ఒక్క గింజ పెట్టిన మొక్క వస్తుంది. రెండు పక్షులు కలిసిన, రెండు జంతువులు కలిసిన, స్త్రీ పురుషులు ఇద్దరు కలిసిన సృష్టి నియమం ప్రకారము బిడ్డలు పుడుతూ ఉన్నారు. అది ఈ భూలోకంలో ఉండేటువంటి ఒకానొక విశిష్టత. ఇది స్త్రీ యొక్క గుణం అయితే అక్- ఇక్కడ ఐదో లోకము మూడవ లోకంలోని రెండు శక్తులు కలవాలి. అంటే అది పురుష శక్తి, ఇది స్త్రీ శక్తి లాగా. ఇక్కడ వీళ్ళుండే సంస్కృతిలో కానీ, వీళ్ళల్లో కానీ ఈ ప్రజానికం మూడో తలం జ్ఞానంతోటే ఉన్నారు. ఎన్ని కోట్ల మిలియన్ల జనం ఉన్నారు. ఎంత మందికి చెప్పగలుగుతామో చెప్పలేం. 30 సంవత్సరాల నుంచి పత్రి గారు అహర్నిశలు రాత్రి పగలు నేను శరీరాన్ని కాను అని తిరిగితేనే ఇప్పుడు ఇన్ని కోట్ల మంది అయ్యారు. రాత్రల్లా ప్రయాణం, పగలల్లా ధ్యానం చెప్పడం. ఉం? విశ్రాంతి అనేది లేకుండా తిరిగితేనే ఇన్ని కోట్ల మంది మాత్రమే అయ్యారు. మిగతా వాళ్ళందరినీ ఏమి చేయాలి? ఒకరోజు ధ్యానంలో ప్లేటో అని వస్తోంది. ఆయన ఎవరో నాకు తెలియదు. కనీసము చదువుకుంటేనన్నా వారి పేర్లు తెలిసేవేమో. నేనేమో చదువుకోలేదు కాబట్టి ప్లేటో అనే పేరు మాత్రమే విన్నారట. ఆయన ఒక శాస్త్రవేత్త అని తెలిసింది. ఎవరు ఆయన? నాకెందుకు కనబడుతున్నారు అని అనుకుంటే వెంటనే దృశ్యం మారిపోయి చనిపోయిన శరీరంలాగా కనపడుతోంది. గిరిజాల జుట్టు తెల్లగా పొడుగ్గా ఉన్నారు.
పరీక్షించి చూస్తే అది ఆయన యొక్క సూక్ష్మ శరీరం అని అర్థమైంది. అది ఫ్రిడ్జ్‌లో పెట్టినట్లు ఘనీభవించిపోయింది. అలా చాలా శరీరాలు ఉన్నాయక్కడ. ఇదేమిటి? ఈయన సూక్ష్మ శరీరం ఇక్కడ ఉంటే మళ్ళా ఎన్ని జన్మలెత్తుతున్నారు? ఈ జ్ఞానమంతా సూక్ష్మ శరీరంలో ఉంది కదా! ఈ సూక్ష్మ శరీర జ్ఞానాన్ని తీసుకునే కదా మళ్ళా పునర్జన్మ ఎత్తేది. జ్ఞానమంతా అక్కడ పెట్టి కేవలం సూక్ష్మ శరీరాన్ని వేసుకుని ఇక్కడికి వచ్చి ఏం చేస్తాము? ఒక కారణంతోటే కదా జన్మ తీసుకునేది. కారణం అక్కడ ఉంటే ఇక్కడేం చేస్తాం? ఇక్కడ నేనేం చేస్తాను? హ్మ్. ఆ సూక్ష్మ శరీర జ్ఞానం ఎందుకు ఇక్కడికి రాలేదు? ఇవన్నీ మేడంకున్న క్వెషన్స్ అన్నమాట. అప్పుడు తర్వాత ఈ సూక్ష్మ శరీరాల జ్ఞానాలన్నీ ఘనీభవించి ఉండిపోయినవి అని, కదలిక లేకుండా అయిపోయినవని. ఎందుకంటే, ఆ జ్ఞానము తోటి ఇక్కడ ఉంటే, ఈ జ్ఞానాన్ని చెప్తే వినేవాళ్ళు లేరు. చేయడానికి లేదు. ఏమి చేయాలో తెలియక, ఆ జ్ఞానం మొత్తం అక్కడే ఉండిపోయింది. వీళ్ళు కొత్త సూక్ష్మ శరీరాలు ధరించి ఉపయోగం లేని బతుకులు బతుకుతున్నారు. ఇవి సూక్ష్మ శరీర నిగూఢ రహస్యాలు అని మేడం చెప్తున్నారు. అంటే ఫ్రెండ్స్ మనకి సూక్ష్మ శరీర యానము అంటే ఒక దేహంలో నుంచి అనేక లోకాలు వెళ్ళడానికి చేసేది సూక్ష్మ శరీర యానము అని మనకు ఒక మనందరికీ కూడా ఒక అవగాహన అయితే ఉంది. కానీ ఇప్పుడు ఈరోజు మరి మేడంది మన యొక్క మేడం గారి యొక్క అనుభవాల్ని గనక మనము గమనించుకుంటే మరి పత్రిజీ ఎంత చేస్తున్నారు, దాని వెనకాల ఎంత మరి కింద ఉన్నటువంటి 7 లోకాలను మరి పైలోకాలను మరి కలిపి అందరికీ ధ్యానం చెప్పి మరి థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి వెళ్ళడానికి మరి బద్రి గారు ఎంత ప్రయత్నించారు. ఆహ్, మరి ఈ యొక్క మూడవ పరిధి యొక్క విశిష్టత ఏమిటి? ఆ! ఆహ్, అనేది కూడా మనం ఇక్కడ చాలా చక్కగా తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. తిరిగి రేపటి రోజున ఇంకొంచెం మనము వివరంగా దీన్ని మరొక్కసారి మరలా వివరంగా మననం చేసుకుని రేపు మనము కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.